నమస్కారం. క్రిస్మస్ శుభాకాంక్షలతో డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్న మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని వెల్లడించిన వన్ టౌన్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తురాజు. శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు. సీఎం జగన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని, ఆడుదాం ఆంధ్ర యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4500 టీంలు ఎంపికైనట్లు డిసెంబర్ 26 నుంచి 45 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర సాగుతుందన్నారు. ఆడుదాం ఆంధ్ర విజయవంతం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో నగరంలోని చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ దగ్గర నుండి మొగల్రాజ్పురం మెట్రో వరకు ఆ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గల్ పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రాలో విజయవాడ పరిధిలో 33,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే యువకులకు ఉపయోగపడే ఆలోచనలు వస్తున్నాయన్నారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. 64 డివిజన్లోనూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. క్రీడాకారుల టాలెంట్ను నిరూపించుకునేందుకు ఇదొక వేదిక అన్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆటల్లో అవకాశం దక్కని ఎందరికో ముఖ్యమంత్రి ఓ అవకాశం కల్పించారని, జాతీయ స్థాయిలో తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు ఇదొక అవకాశం అన్నారు. క్రీడాకారులకు కిట్లు కూడా అందజేస్తున్నామన్నారు. యువకుల కోసం ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సీఎంకు తన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది యువత పాల్గొంటారని చెప్పారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎన్టీఆర్ జిల్లా యోజన అధ్యక్షుడు వర ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని గారి అవినాష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుదాం ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని
టీముల్ని ఎన్నుకోవడం రేపు అంటే డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 2వ తారీఖు వరకు కూడా 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఒకటే సచివాలయం ఫస్ట్ మొట్టమొదటిలో సచివాలయ పరిధిలో ఈ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 5 రకాల స్పోర్ట్స్ని దీంట్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరపున మనం ఈరోజు అందరూ ప్రజాప్రతినిధులతో ఒక ర్యాలీ, ఒక వాక్, 500 మీటర్ వాక్ మనం ఏర్పాటు చేశాం. దీనికి మన ముఖ్య అతిథిగా మన అవినాష్ గారు అంటే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అలాగే వరాహ గారు మన ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్. ఇది కాకుండా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన మల్లాడి విష్ణు గారు, మరి ముఖ్యంగా మేయర్ మేడం, డిప్యూటీ మేయర్స్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన ఎక్స్ మినిస్టర్ సార్ చెప్పినట్టు 33,000 మంది ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ అయింది. బట్ కానీ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ఆపలేదు. నాకు ఇంకా ఇప్పటివరకు పూర్తి సమాచారం రాలేదు, లేకపోతే నేను మర్చిపోయాను అలా ఉంటే మీరు ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేయవచ్చు. మీ వాలంటీర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు, లేకపోతే మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా వచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేయించాలి. మీరు నచ్చిన గేమ్స్కి, మీరు ఈ 5 గేమ్స్ కాకుండా ఇంకా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే యోగా కానీ, క్యారమ్ కానీ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉంది, ఆ గేమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆడవచ్చు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మన విజయవాడ నగరంలోన తూర్పు నియోజకవర్గంలో వరాగారి ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, అలాగే ఏసీపీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీ నాయకులు, యూత్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లోన 1 మంత్ బ్యాక్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది. 33,000 మెంబర్స్ ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే 400 టీమ్స్ అన్నవి, 4,000 టీమ్స్ అన్నవి కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. అలాగే అన్ని ఏదైతే మనకి ఏ సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలు 260 సచివాలయాలకు కూడా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సచివాలయాల లెవెల్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి సీఎం గారి ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం యూత్కి అందచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సచివాలయంలోన ఉన్న సెక్రటరీలు కూడా చాలా వరకు ఈరోజు స్పోర్ట్స్ కోటాలోనే రావటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు సోదరులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, కమిషనర్ స్వప్నిల్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, మహబూబ్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు ఖాళీ గారు, వేలాది సంఖ్యలో యువకులు ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పని ఆదివారం పూటైనా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరికీ గారు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు వారు నిర్వహించిన కార్యక్రమం, యువకులందరూ గారు ముందుకొచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం గారు ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాలోని ప్రతిభనంది గారు వెలికి తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందిస్తాం జరుగుతుంది. ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా, తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి గారు ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడతాం గారు జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు కొరివి చైతన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి
ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి ఈరోజు యువకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, నగర మేయర్ గారు మరియు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు మరియు మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారు కానీ, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, కమిషనర్ గారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు కాదు అందరూ కూడా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొనే విధంగా ఎంతోమంది యువకులతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు పెద్దలు చెప్పారు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ప్రతి విధంగా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరోపక్క ఆంధ్రప్రదేశ్ ఇచ్చే విధంగా ఆరోగ్య సురక్ష, మరోపక్క యువకుల కోసం ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఒక ప్రోగ్రాం పెడతాం. మరియు రిజిస్ట్రేషన్ ద్వారా సచివాలయం పరిధిలో అవి కూడా ఎక్కడికి వెళ్ళటం కాదు, వారి ఏరియాలో సచివాలయంలోనే వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే యువకుల్ని ఎంతగా ఉత్సాహపరిచే విధంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆయన ఆలోచనలు, ఆయన చేసే ప్రతి పని కూడా ప్రజల వద్దనే పాలన తీసుకొచ్చే విధంగా ప్రతిదీ జరుగుతుంది. పెద్దలందరూ చెప్పినట్టు కూడా ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా సచివాలయం వైజ్గా రూట్ లెవెల్లో ఉన్న అందరూ కూడా ఈ ఆడుదో ఆంధ్ర కార్యక్రమాన్ని, ప్రోగ్రామాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఆడుదో ఆంధ్రం ప్రోగ్రాంను కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ రాష్ట్రంలో యువతకి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలి అనుకునే వాళ్ళు కానీ 9638096380కి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందిగా, ఆ నెంబర్కి ఎవరైతే మిస్డ్ కాల్ ఇస్తారో వాళ్ళ నుంచి యువతను ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే విధంగా చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ సుప్రీల్ గారికి, అలాగే దేవినేని అవినాష్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. యువజన అధ్యక్షులు కొరివి చైతన్య గారి నాయకత్వంలో దేవినేని అవినాష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విష్ణు గారు, మన కమిషనర్ గారు వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గాను, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి సంకల్పించి యువతనందరినీ ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సదుద్దేశంతో మంచి ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఇందులో ప్రతిభ ఉన్న యువకులందరినీ వెలికితీసి వాళ్ళని స్థాయిని బట్టి, రాష్ట్రాన లేకపోతే ఇంటర్నేషనల్ స్థాయిలో బట్టి వాళ్ళు వారి యొక్క ప్రతిభను కనపరిచి దాన్ని సెలెక్ట్ చేస్తారని చెప్పేసి ఆశాభావిస్తూ, రాష్ట్ర వాణిజ్య రాజధానిగా వెలుగుతున్నటువంటి ఎప్పుడు ఎంతో చారిత్రాత్మకంగా పిలుచుకున్న పెదవాళ్ళలో మా ఎన్టీఆర్ యోజన విభాగ అధ్యక్షుడు కొరువు చైతన్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి ముందుగా ఈ మారథాన్ నిర్వహించడం, దానికి బెజవాడ జెంట్లమెన్ మన అవినాష్ అన్న సారథ్యం వహించడం, అలాగే బెజవాడలో ఉన్న ప్రతి విజయవాడ శాసనసభ్యులందరూ దీనికి హాజరు కావడం, మున్సిపల్ కమిషనర్ గారు దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ముఖ్యంగా యువతకి చదువు, విద్య పట్ల ఉద్యోగ అవకాశాలే కాక స్పోర్ట్స్లో కూడా వాళ్ళ క్రీడలనే కెరీర్గా ఎంచుకునే అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ద్వారా ఆడుదాం ఆంధ్ర ద్వారా కల్పించడం, దానికి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యువత అంతా కూడా యువ ముఖ్యమంత్రి ఆలోచన తగ్గట్టుగా ఈ స్పోర్ట్స్ అనే విషయాన్ని వారి కెరీర్గా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని వన్ టౌన్ ఆర్సీఎం చర్చి ఫాదర్ క్రీస్తు రాజు తెలిపారు. యేసుక్రీస్తు మార్గం ప్రజలు అనుసరిస్తే సమాజంలో అశాంతికి తావు ఉండదన్నారు. గత 22 ఏళ్లుగా సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. యేసుక్రీస్తు పుట్టుకను పురస్కరించుకుంటూ చిట్టినగర్లోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో క్రిబ్బును ఏర్పాటు చేశారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తు రాజు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసి అనంతరం కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి రక్షణకై యేసుక్రీస్తు జన్మించారన్నారు. ప్రభువు బోధించిన శాంతి, కరుణ సందేశాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి దేవుని కృపకు పాత్రులు కావాలన్నారు.
ఎంతో ఆనందంగా సంతోషంగా క్రీస్తు ప్రభు యొక్క జయంతి మహోత్సవాలు జరుపుకుంటూ ఉంది. ఈ శుభ సమాచారం దేవుని యొక్క కుమారుడు మనుషుల యొక్క రక్షణార్థమై ఈ లోకంలో జన్మించే ఆ గొప్ప సంఘటన, అది పరమానందం గొలిపే ఒక గొప్ప సమాచారం. ప్రపంచమంతా ప్రజలందరూ కూడా సంతోషించే ఒక గొప్ప శుభ సమాచారం. ఆ సందర్భంగా ఈ సన్ రైజ్ యూత్ వారు మరి గత 22 సంవత్సరాల నుంచి బాలయేసు, చిన్నారి బాలయేసు బెత్లెహేము నగరంలో జన్మించినటువంటి ఆ పశువుల పాక వారి యొక్క ప్రాంతంలో నిర్మించుకుంటూ ఆ దేవుని యొక్క కుమారుణ్ణి, ఇమ్మానుయేలు దేవుణ్ణి, మెస్సయాను, రక్షకుణ్ణి వారు నిజమైనటువంటి దేవుడుగా ఆరాధిస్తూ పూజిస్తూ, అలనాడు ఏ విధంగా అయితే జ్ఞానులు దూర ప్రాంతం నుంచి వచ్చి ఆ చిన్నారి బాలయేసు ముందు శాస్త్రంగా ప్రణామములు చేసి ఆరాధించి పూజించారో, ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి వారు కథోలికులు, ఇతర విశ్వాసులందరూ కూడా ఆ చిన్నారి బాలయేసును దేవుని యొక్క కుమారుడుగా, రక్షకుడుగా నమ్ముతూ ఆయనను ఆరాధిస్తూ పూజిస్తూ, తద్వారా ఆ దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా పొందుకునే అవకాశం ఈ యొక్క పశువుల పాక నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం వారికి మరి ఆ అవకాశం అనేది ఉంటూ ఉంది. వారిని అభినందిస్తూ ఉన్నాను. మా సన్ రైజ్ యూత్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా 1988 నుంచి మా ఎర్లియర్ జనరేషన్స్ అయిన కోపెల మోహన్ గారు, గొబ్బి శ్రీనివాస్ గారు, గొబ్బి థామస్ గారు, కల్లేపల్లి యేసబ్ గారు, మోషే నాయుడు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన ఈ క్రిస్మస్, ఈ పశువుల పాక, దీనికి సంబంధించిన యావత్ కార్యక్రమాలు తర్వాత జనరేషన్స్ వారీగా మా జనరేషన్స్ అయిన చేపూరి శ్రీనివాసరావు, బైరం శ్రీనివాసరావు, చప్పిడి సాయి, మా జనరేషన్స్, మా తర్వాత అలాగే మన తంబి, మహేష్, వీళ్ళు జనరేషన్స్, తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి కొన్ని గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న మన తలతోటి బన్నీ ఆధ్వర్యంలో మేము ఎంతో సంతోషప్రదంగా మేము బన్నీని అభినందిస్తున్నాం. అలాగే ఈ క్రిస్మస్ దినోత్సవం సందర్భంగా లోకరక్షకుడిగా అవతరించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క గృహానికి, ప్రతి ఒక్క జీవితాలకి, ముఖ్యంగా ఈ యూత్కి ఆయన రక్షకుడిగా ఎన్నో మేలులు చేయాలని ప్రభువు నామమున మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి క్రిస్మస్ వేడుకలకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావు, ఇవి క్రిస్మస్ వైబ్రేషన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో ఆయన ఈ ప్రపంచానికి చూపినటువంటి బాట ఏదైతే ఉందో, ప్రేమ, త్యాగం, శాంతి, సమాధానం వంటి వాటి ద్వారా ఈ ప్రపంచంలో దిగజారిపోతున్నటువంటి మానవ విలువల్ని, పాపం పగ్గెలంలో చిక్కిపోతున్న మానవుణ్ణి రక్షించడం కొరకు తను సృష్టించినటువంటి ఈ మానవుణ్ణి మరలా రక్షించడం కోసం ఈ భూమి మీద జన్మించి మానవుల్ని మరలా రక్షించినటువంటి ఆ కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సన్ రైజ్ యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ భావాన్ని, సేవా తత్పరతను బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అన్నారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు విశ్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించారన్నారు. సహనం, క్షమాగుణాలు ఎంతో గొప్పవో చాటి చెప్పేందుకు ఆ కరుణామయుడు తన రక్తం చిందించారన్నారు. ప్రపంచానికి శాంతి మార్గం చూపాలన్నారు. ప్రతి ఒక్కరూ సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని శతాబ్దాల క్రితమే క్రీస్తు ప్రబోధించారన్నారు. ఈ పర్వదినాన్ని నియోజకవర్గ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో వేడుకగా జరుపుకోవాలన్నారు. క్రిస్మస్ పూర్తి మన హృదయాలను ప్రేమ, కరుణతో నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలందరిపై జీసస్ కరుణ ఉండాలని, ప్రభువు కృపతో సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కాంక్షించారు.
ఈ నెల 26వ తేదీన కొత్తపేట కోమల విలాస సెంటర్ నుండి సిపిఐ 99వ వార్షికోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. కమ్యూనిస్టు శ్రేణులు ప్రజలు విరివిగా పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన సిపిఐ 99వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ 99వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాతబస్తీ కలరా ఆసుపత్రి వద్ద నుంచి వందలాది మందితో ప్రదర్శనగా వెళ్లి కోమల విలాస్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగిస్తున్నట్లు చెప్పారు. సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ తన 99 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశ చరిత్రలో అనేక ఉద్యమాలకి ఆజ్యం పోసి వేలాది ఉద్యమాలకి విముక్తి కలిగించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం కోసం సాగుతున్నటువంటి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించేదాని కోసం, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి భూ పోరాటాల్లో లక్షలాది ఎకరాలు పేద ప్రజలకి పంచినటువంటి చరిత్ర భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉన్నది. అందులో భాగంగానే రేపు ఈ నెల 26వ తారీఖున సిపిఐ 99వ వార్షికోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాయి. కార్మిక శ్రేణులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా కమ్యూనిస్టు శ్రేణులు. దానిలో భాగంగా విజయవాడ నగరంలో నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్తీ కలరా హాస్పిటల్ వద్ద నుంచి వందలాది మందితోటి ప్రదర్శన, అనంతరం కొత్తపేట కోమలా విలాస్ సెంటర్లో బహిరంగ సభని కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి నిర్వహిస్తూ ఉన్నది. ఆ బహిరంగ సభలో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు సొంత జిల్లాలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాటుకు వెళ్లారు. మహానేత వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. సీఎం జగన్, అతని కుటుంబ సభ్యులు, పలువురు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంది సీఎం ఫ్యామిలీ. ఆ తర్వాత పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్తో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్, మేయర్ సురేష్ బాబు సహా తదితరులు నివాళులర్పించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య వెల్లడించారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే ట్రస్ట్ నిర్వాహకురాలు అన్నపూర్ణకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద బీదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య పాల్గొని స్వయంగా అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా
పేదవారి ఆకలి తీర్చుతున్నారన్నారు. ఏదో పెట్టాము అన్నట్లు కాకుండా అన్ని రకాల వంటకాలతో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నం పరబ్రహ్మం అని బలంగా నమ్మిన జ్యోతి గారు అన్నపూర్ణ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా అనేక సంవత్సరాలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం నిత్యం ప్రతిరోజు కూడా 300 మంది పైచిలుకు మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమం కూడా ఏదో సాంబార్ రైస్, కర్డ్ రైస్ అన్నట్టుగా కాకుండా, లేదంటే ఒక వైట్ రైస్ లేదా రెండు కూరలు అలా కాకుండా ఒక ఫుల్ మీల్స్, అంటే బంతి భోజనానికి మనం ఎలా వెళ్తామో బంతి భోజనానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్ని రకాల కూరలు, అలాగే బిర్యానీ, కచంబరి ఇలాంటి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలతో పాటు ఆవిడ ప్రతినిత్యం పేదలకి భోజనం పెట్టడం అనేది చాలా సంతోషదగ్గైన విషయం. కాబట్టి భవిష్యత్తులో కూడా జ్యోతి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక మంది పేదవారు వారి యొక్క ఆకలి తీర్చుకుంటున్నారు అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా జ్యోతి గారి సహకారంతో. ఇలానే ప్రతి ఒక్కరికంటే పేదవారు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. ఖచ్చితంగా ఒకవేళ సంపాదన ఎలా ఉన్నా కనీసం తినడానికి తిండైనా కనీసం ఒక పూట గడిచే పరిస్థితి అయినా సరే ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పని ఆవిడ చేసిన ఈ ఆలోచన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయాలి. ఆవిడకి అలానే అందరూ కొంత ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కోరుతున్నాను. హిందూ, ముస్లిం, క్రైస్తవులనే భేదం లేకుండా ఐకమత్యంతో అభివృద్ధికి పాటుపడాలని హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఆస్థానం నిత్య అన్నదాత అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఆస్థానంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పాస్టర్లు హాజరై క్రీస్తు జన్మ వృత్తాంతంపై సందేశమిచ్చారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ క్రిస్మస్ ను పురస్కరించుకుని సీఎం జగన్ చేతుల మీదుగా పాస్టర్ ఎలీషా సేవా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. భూమి ఉన్నంత వరకు షాబుకారి బాబా ఆస్థానంలో నిత్య అన్నదానం కొనసాగాలని, నిత్యం కనీసం 5,000 మందికి అన్నదానం చేసేలా ప్రార్థించాలన్నారు. అనంతరం పాస్టర్లను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. క్రిస్మస్ సందర్భంగా దైవ సేవకులు మన ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ సంబంధించినటువంటి పాస్టర్లు, ఫాదర్లు, దైవ సేవకులు వారందరికీ కూడా హజరత్ సయ్యద్ షాబుకారి బాబా ఆస్థాన 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆస్థాన వద్ద వారందరికీ ఆహ్వానించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకవైపు అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్, రెండో వైపు మా అత్యంత ఆప్తులు, మా సహోదరులు, మా జాన్ జిగరి దోస్త్ ఎలీషా గారికి అవార్డు రావటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ అవార్డుని 2 రోజుల క్రితమే తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. అంతేకాకుండా ఇవాళ ముఖ్య అతిథిగా లండన్ నుంచి పాస్టర్ గారు వచ్చారు, గ్లెండ్ గారు, వారు కూడా రావడం అనేది చాలా సంతోషం. వీరందరికీ ఇవాళ హజరత్ సయ్యద్ షాబుకారి నిత్యాన్నదాన కమిటీ తరఫున సాధారణంగా వారి సల్వాతో సన్మానించుకొని వారందరికీ కూడా కోరుకునేది ఒకటే, నిత్యాన్నదానం ఏదైతే ఇక్కడ జరుగుతుందో ప్రతిరోజు కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి 3 పూటలు కూడా భోజనం చేస్తుంటారు. మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు ప్రత్యేకంగా మరి మాకు అత్యంత ప్రియులు బాబా గారు, అల్తాఫ్ బాబా గారు సేవకులముగా మమ్మల్ని గుర్తించి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సందర్భముగా మమ్మల్ని ఆహ్వానించి ఈ రీతిగా మమ్మల్ని సన్మానించడం నిజంగా మాకెంతో సంతోషంగా ఉంది. మా ఇబ్రహీంపట్నం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సేవకుల్ని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ రీతిగా సమాజంలో మరి మనమంతా ఒకటే అనేటువంటి ఒక ఐక్యతను చాటి చెప్పడానికి, దేవుడు ఒక్కడే మనమంతా కూడా ఒక్కటే అనేటువంటి అద్భుతమైనటువంటి నినాదం మనందరికి కూడా తెలిసిందే. మరి క్రిస్మస్ పండుగ ఒక ప్రాంతంలోనో ఒక గ్రామంలోనో జరుపుకునే పండుగ కాదు. క్రిస్మస్ పండుగ మరి ఆ పండుగ ఈరోజు ఇక్కడ
ఈ కొండపల్లిలో ఈ దర్గాలో మరి బాబా గారు మమ్మల్ని ఆహ్వానించి ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప సంగతి. First of all, I would like to just say greetings and thank you, Baba. Thank you so much. Thank you for inviting me. It's a great honour to be here. I'm very grateful. And whenever I come to India, I always get a very, very warm welcome. And thank you so much. And at this time, it's a special time of year. I would like to wish everybody a very, very Merry Christmas and a very Happy New Year to everybody. God bless. Thank you. మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వివైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నారు. సాధారణ కార్యకలాపాలతో పాటుగా మానసిక ప్రశాంతతకు క్రీడలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయనే ఉద్దేశ్యంతో తమ సంస్థ వివైశ్య బ్యాడ్మింటన్ లీగ్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురునానక్ కాలనీలోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీలో వివైశ్య బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన వివైశ్య సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు అనిల్ పడకంటి మాట్లాడుతూ వివైశ్య అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అని, అందులో ఉన్న సభ్యుల వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తుంటామని చెప్పారు. వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటామని తెలిపారు. 1600 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. ఎప్పుడూ బిజినెస్ నెట్వర్కింగ్ కాకుండా ఫిట్నెస్ తో పాటు మానసిక ప్రశాంతత ఉంటేనే వ్యాపారంపై దృష్టి పెట్టి రాణించగలుగుతారని అన్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. అందుకని వివైశ్య బ్యాడ్మింటన్ లీగ్ ను ప్రారంభించామని చెప్పారు. ఈ లీగ్ లో అన్ని రాష్ట్రాల నుంచి సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. వివైశ్య రాష్ట్ర అధ్యక్షులు అమర్నాథ్ మాట్లాడుతూ ఆటలతో ఉత్తేజం పొంది వ్యాపారంలో మరింత రాణించేందుకు ఈ టోర్నమెంట్ ను నిర్వహించామని చెప్పారు. ఈ పోటీలు మొదటగా విజయవాడలో నిర్వహించేందుకు అవకాశం రావటం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు నుంచి క్రీడాకారులు వచ్చారని తెలిపారు. వివైశ్య అనేది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఏంటంటే అందులో ఉన్న మెంబర్స్ యొక్క బిజినెస్ ఎన్హాన్స్మెంట్ గురించి, కొత్త కొత్త ఇంప్రూవ్మెంట్స్ గురించి, వాళ్ళకి బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని అనేక విధాలుగా మనం ట్రై చేస్తుంటాం. వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవైజ్ చేస్తుంటాం. సో ఇలాంటి ఈ కంప్లీట్ ఈ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ నుంచి కొంచెం మన రిలాక్సేషన్ అనేది ఉండాలి. సో ఈ రిలాక్సేషన్కి సోషల్ యాక్టివిటీస్తో పాటు ఈ స్పోర్ట్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ అనేవి మన ఆర్గనైజేషన్లో మనం స్టార్ట్ చేసాం. ఈ ఆర్గనైజేషన్లో ఈ స్పోర్ట్స్తో పాటు మనకి ఏంటంటే రిలాక్సేషన్, అలాగే ఈ మన యాక్టివిటీస్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి ఇంటర్ మెంబర్ రిలేషన్షిప్ పెంచాలని చెప్పి మనం ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లోనే భాగంగా ఈరోజు వివైశ్య బ్యాడ్మింటన్ లీగ్ అనేది మనం ప్రారంభించాం. ఈ వివైశ్య బ్యాడ్మింటన్ లీగ్లో మొత్తం వివైశ్యలో అన్ని స్టేట్స్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. అన్ని స్టేట్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఈ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని స్టేట్స్ నుంచి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టేట్స్ని ఇంటర్ హౌస్, ఒక్కొక్క స్టేట్లో కూడా డిఫరెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. అలాగే మొత్తం ఆర్గనైజేషన్ ఈ 4 స్టేట్లో కలిపి 16 హౌసులు అనేవి అయితే స్థాపించడం జరిగింది. ఈ 16 హౌస్ ఒక మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అన్ని ప్రదేశాల నుంచి మన ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ స్పోర్ట్స్ వల్ల అడ్వాంటేజెస్, మన బిజినెస్కి ఎంత రిలాక్సేషన్, మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు తెలుసుకొని ఇలాంటివి ఇంకా ముందుకు ఇంకా మనం జరుపుకోవాలని ఈ ఒక ఎంకరేజ్మెంట్తో ఒక రిలాక్సేషన్ అనేది మనకు ఉండాలి అనే దాంతో. సో వివైశ్య హౌస్ వచ్చేసి మేము బిజినెస్ ఇది సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్కి మరింత సక్సెస్ఫుల్ అవ్వడం కోసం స్టార్ట్ చేసిన సంస్థ ఇది. కర్ణాటకలో ఫస్ట్ మన ఫౌండర్ అనిల్ గుప్తా గారితో స్టార్ట్ అయింది ఇది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 4 స్టేట్స్లో మనకి 16 హౌజెస్ నుంచి 600+ మెంబర్స్తో ఇది రన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఆంటర్ప్రినర్స్కి వాళ్ళకు బిజినెస్లో కావచ్చు, వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, అండ్ వాళ్ళకి
నెట్వర్క్ కానీ గ్రోత్లో సపోర్ట్గా మనం చేస్తూ ఉన్నాం. ఇది దాని నుండి ఎప్పుడు బిజినెస్ అండ్ నెట్వర్కింగ్ ఇవే కాకుండా ఎవ్రీ ఆంటర్ప్రినర్కి ఏంటంటే కంపల్సరీగా ఫిట్నెస్ అవసరం, మెంటల్ రిలాక్సేషన్ అవసరం. అప్పుడే మోర్ కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలుగుతారు. సో దాంట్లో భాగంగానే వీవర్ష నుంచి ఎప్పుడు బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ సంబంధించిన కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వీవర్ష ఏంటంటే ఇక్కడ విజయవాడలో వచ్చేసి బ్యాడ్మింటన్ లీగ్, ప్రీమియర్ లీగ్ అంటే బీపీఎల్ స్టార్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఏంటంటే మోస్ట్లీ అందరు 4 స్టేట్స్ నుంచి ఒక 50+ మెంబర్స్, ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 60+ మెంబర్స్ వరకు దాంట్లో వచ్చి మనకు అందరూ కూడా వాళ్ళు ఆడుతున్నారు. దీనికి కోఆర్డినేట్ చేసినటువంటి టీం కానీ అండ్ సపోర్ట్ చేసినటువంటి అండ్ స్పాన్సర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అనిల్ పడకండి అండి. దిస్ ఈజ్ అమర్నాథ్ తమనా, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ వీవైశ్య. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫస్ట్ టైం విజయవాడలో గ్లోబల్ వైజ్ ఇక్కడ బ్యాడ్మింటన్ లీగ్ కండక్ట్ చేయడం ఫస్ట్ టైం అండి. ఈ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కి రావడం ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఇలాగే ప్రతి స్టేట్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ అంటే బిజినెస్సే కాకుండా ఈ ఆటలతో కూడా ఒక ఉత్తేజం చెంది ఇంకా మంచి వ్యాపారాలు చేసుకునే ఉద్దేశంతో మనకి గేమ్స్ కూడా ఒక పార్ట్ లైఫ్లో అని చెప్పడానికే వీవైశ్య ఇది పెట్టిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరగడం, స్టేట్ ప్రెసిడెంట్ మా అండర్లో ఇక్కడ జరగడం. వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆల్ ద స్పాన్సరర్స్. అలాగే ఇక్కడ మాకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన మా జోన్ టీం కానీ అలాగే మా చైర్మన్ రామ్జీ గారు అండ్ అదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. టీడీపీ అధినేత చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబును కలిస్తే భూమి బద్దలైపోతుందా అంటూ ప్రశ్నించారు. అలాగే గతంలో ప్రశాంత్ కిషోర్ను దారుణంగా తిట్టిన విషయాలు ఎల్లో బ్యాచ్ మరచిపోయిందా అంటూ విమర్శలు గుప్పించారు. కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎంతమంది పీకేలను తెచ్చిపెట్టుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరని అన్నారు. ఐపాక్తో ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదు. ప్రశాంత్ కిషోర్ మేము ఇప్పటికే పూర్తిగా వాడేశామని చెప్పారు. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయింది. మేము పీకేను వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడు బీహార్ నుంచి వచ్చినోడు ఏం పీకుతాడని చంద్రబాబు ఆరోపించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎల్లో బ్యాచ్ చేస్తున్నదేంటి? ఆనాడు మనకంటే గొప్పోళ్ళు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా తమ్ముళ్ళు అన్నాడు కదా. రామోజీ, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు ప్రశాంత్ కిషోర్ గురించి ఏమన్నారో అందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలిస్తే ఎల్లో మీడియా హడావిడి చేస్తుంది. ఇండియా కూటమిలో చేరమని చెప్పేందుకే చంద్రబాబును పీకే కలిశారన్నారు. చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చేసేదేమీ లేదన్నారు. బాబాయ్ను చంపడానికి పీకేనే ప్లాన్ చేశారని, జనాలు రెచ్చగొట్టడానికే కోడికత్తితో పొడిపించుకున్నారని అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో చంద్రబాబు పీక కోయించుకుంటాడా? ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలన్నారు. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన టీవీ5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి వెనక్కి ముందుకి టీవీలు పగలగొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడో నీ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బిఆర్ నాయుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు బాబాయ్ని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో? ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి.
వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే మార్గాలు, వినియోగదారుల చట్టాల గురించి వివరించారు. ఓవర్ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ వినియోగదారుల దినాన్ని నిర్వహించింది. కార్యక్రమానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, సంబంధిత శాఖ అధికారులు, వినియోగదారుల సంఘాల నాయకులు, వినియోగదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, వినియోగదారులకు ఇబ్బంది కలిగితే ఇంటి నుండే వినియోగదారుల ఫోరంలో కేసులు దాఖలు చేయవచ్చన్నారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించేందుకు, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలన్నారు. 1967 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుతో పాటు పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆకర్షిత ప్రకటనలతో మోసపోకుండా ప్రతి వస్తువు కొనేటప్పుడు నాణ్యతను పరిశీలించుకోవాలని, బిల్ తీసుకోవాలని సూచించారు. ఈ కామర్స్ మరియు డిజిటల్ వర్తక శాఖంలో వినియోగదారుల రక్షణ అనే థీమ్ ఈ ఏడాది తీసుకున్నారు. ఆన్లైన్ షాపింగ్లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆవశ్యకతను స్కిట్ ద్వారా అవగాహన పెంపొందించారు. పెద్దలుగా సహాయపడుతున్న వారికి, విద్యార్థులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24న ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా చేసుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ మనం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది డిజిటల్ యుగంలో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇందాక మరి తిరుపతి నుంచి వచ్చిన చిన్నారులు చాలా చక్కగా ప్రదర్శించారు ఆ మోసాల్ని. ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు కాకుండా చిన్న చిన్న మోసాలకు పాల్పడే వాళ్ళు మాయలో పడిపోతున్నారు చాలా. అవన్నీ కూడా కంటికి కనిపించే విధంగా ప్రదర్శన చేశారు వాళ్ళు. ఆ మోసాలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఒక 1 వీక్ క్రితం ఒక ఫుడ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన 4 డేస్కి ఒక అతను ఫోన్ చేసి, మీ మీద కంప్లైంట్స్ వచ్చినాయి, మీ ఫుడ్ బాగుంటలేదని, దాని మీద కల్తీగా ఉన్నాయని వచ్చినాయి, దాన్ని ఇమీడియట్లీ మేము సీజ్ చేసేస్తున్నాం, మా అధికారులు వచ్చేస్తున్నారు, వెంటనే సీజ్ చేస్తున్నామంటే ఆ రెస్టారెంట్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. చాలాసేపటి నుంచి అందరూ ఈ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి అనే దాని మీద ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా సవివరంగా చెప్పారు. ఈ సివిల్ సప్లైస్ అంటేనే, పౌర సరఫరాల శాఖ అంటేనే అన్ని శాఖల్లో కల్లా ప్రజలకి నేరుగా ఉపయోగకరంగా ఉండేటటువంటి శాఖ ఏంటంటే సివిల్ సప్లైస్. ఈ శాఖలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక మార్పులు తీసుకొచ్చి వినియోగదారుల యొక్క హక్కులని రక్షించడంలో ఈ శాఖ అనేక కార్యక్రమాలు తీసుకుంది. అవన్నీ కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండి తెలుసుకుని మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఆన్లైన్ సిస్టమ్ కానీ, అలాగే ఇంకా ఏ విధంగా కొత్త నూతనమైనటువంటి పద్ధతుల ద్వారా వర్తకం చేస్తున్నారు అని అన్ని విషయాలు కూడా డిపార్ట్మెంట్ కూడా తెలుసుకుని వినియోగదారుల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్న మాజీ మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి. ప్రేమ, శాంతి, కరుణ యేసుక్రీస్తు సందేశమని వెల్లడించిన 1 టౌన్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ క్రీస్తు రాజు.
శాంతి, దయ, కరుణ, ప్రేమ ప్రపంచానికి చాటి చెప్పిన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.